సో హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగాడ మజాక. సో మనది ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, వ్లాగ్ ఏంటంటే క్రికెట్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. క్రికెట్ ప్రాక్టీస్ ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదు, మన ఇంటి దగ్గర ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సో దానికి మనకి ఇన్వైట్ చేశారు కాబట్టి దానికి ప్రాక్టీస్ చేయాల్సిందే. సో చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం వల్ల. సో ఎలా ఆడతామో తెలియదు కానీ ఆడదాం. ఆడి ఎంతో కొంత మనకు కొంచెం పేరు తెచ్చుకుందాం ఆడి మంచిగా. సో ప్రాక్టీస్ చేయాలి కాబట్టి అక్కడ ఇంటికి పిలిచారు, ఇంటికి కూడా రమ్మని. సో ఇంటికి ఎలాగో వెళ్ళలేం కాబట్టి ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తారని చూస్తున్నారా? అదే ఉంది, ప్రాక్టీస్ చేద్దాం. చాలా క్రికెటర్స్ చాలా మంది ఇలాగే ప్రాక్టీస్ చేస్తారనమాట ఖాళీగా ఉన్నప్పుడు. సో నార్మల్గా నేను రోజు చేస్తుంటా. సో నాకు ఒక 2 days బ్యాక్ కాల్ వచ్చిందనమాట, ఇలా మా టీంలోకి కావాలి ఒకరు తక్కువ పడ్డారు, అదే ఒకరు తక్కువ అయ్యారు, నువ్వు ఆడాలని. సో వాళ్ళంతా మంచిగా పిలిచిన తర్వాత మనం పోకపోతే బాగుండదు అనేసి నేను కూడా సరే ఓకే అని చెప్పేది. సో మనం ప్రాక్టీస్ చేయడం చూస్తారా మరి? సో అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ కూడా, షేర్, కామెంట్ ఇలాంటివి ఏమైనా చేయండి. సో మీరు ఏం కామెంట్ చేస్తేనే అది 100% ఇస్తా. డేలు కానీ, ట్రూలు కానీ, అదే నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు కానీ, మీరు ఏది చెప్పినా నేను చేస్తాను. సో ఎంత నాయిస్ వస్తుంది, సారీ, బయట నాయిస్ వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేయండి. సో మనం వీడియో కంటిన్యూ చేద్దాం, మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజంతా లేట్ ఏమొద్దు, ఓకే? చలో వీడియోలోకి వెళ్దామా? ప్రాక్టీస్ చేయడం ఎలాగో చూపిస్తాను నేను. చలో. సో చూశారు కదా, మనం వచ్చేసి ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు. సో ఇప్పుడే సౌండ్ కొంచెం తగ్గింది. సో అందుకని ఇప్పుడు వీడియో తీస్తున్న వల్ల సో కంటిన్యూ చేసేస్తుంది దీన్నే. అది పెట్టేస్తా, ఇది కూడా పెట్టేస్తా. సో మన వీడియో వచ్చేసి ఏంటంటే ప్రాక్టీస్ చేయబోతున్నాం ఇక్కడే. సో ఎలా ప్రాక్టీస్ చేస్తానని చూపించాలని చూస్తున్నారా? సో ఇప్పుడు చూపిస్తా చూడు. సో ఇది మనది, ఇది ఇలా ఉంటుంది అనమాట. సో నేను కెమెరా అక్కడ పెట్టేస్తా. సో ఇది మనది స్టాండ్ అనమాట. సో మంచిగా లేదు, సో ఇదంతా చెత్త ఉంది, ఏమనుకోకండి. సో మన ఓనర్ హౌస్ వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉందన్నమాట, ఇవన్నీ తీసేసారు, ఇవన్నీ పెయింట్ కొట్టారు కాబట్టి తీసేసారు. సో మన ఇది వికెట్ అనమాట, ఇది వికెట్. ఇది వచ్చేసి వికెట్ ఇక్కడ దాకా పెట్టేస్తా. సో మన గ్రీసు ఇక్కడ పెట్టేస్తాం. ఇది ఎల్లో కలర్ ఉంది కదా, ఇది గ్రీస్ పెట్టేస్తా అనమాట. సో ఇది మన బ్యాట్ బుజ్జుకొండ, రానా నాన్న. సో ఇది వచ్చేసి మన బ్యాటు. ఎలా ఉంది చెప్పండి ఒకసారి, బ్యాట్ ఎలా ఉందో. సో వన్ సెకండ్. సో ఇలాగ లైన్ ఉండండి. సో ఇది మన బ్యాట్ అనమాట. ఎలా ఉంది బ్యాటు సార్ కామెంట్ చేయండి. మేము కూడా బ్యాట్ తీసుకోవాలి, వేరే అబ్బాయితో దగ్గర నుంచి తీసుకున్నాం బ్యాట్. ఇది చాలా రోజుల తర్వాత వాడుతున్నా, ఇది చాలా రోజులుగా వాడుతున్నా. సో బ్యాట్ ఇలా అయిందనమాట, ఇది పరిస్థితి, బ్యాట్ పరిస్థితి. సో పర్లేదంగా. సో ఇది మన బ్యాట్ అనమాట, ఇది మన బాల్ అనమాట. సో బాల్ కూడా లేదు, ఇందులో రాయి ఉంది. సో బాల్ తెచ్చుకోవాలి ఎప్పటికిప్పుడు. సో ఇది మన చైర్ ఇందాక తీసినది. సో మనం కెమెరా ఎక్కడ పెడుతున్నామంటే అక్కడ పెట్టేస్తున్నాం కెమెరాని. 1 సెకండ్. బ్యాట్ ఇక్కడ పెట్టేస్తా ప్రస్తుతానికి అయితే, మొత్తం సెట్ చేయాలి కదా. ఇదన్నమాట మన రూము. సో రూమ్ లాగా తర్వాత తీద్దాంలే, రూమ్ అంత పెద్దగా ఏమి ఉండదు, చిన్నగానే ఉంటుంది. సో ఇది మనం వచ్చేసి ఈరోజు వీడియో. సో ప్రాక్టీస్ ఎలా చేస్తాను, సో మనకు ప్రాక్టీస్ చేసి మంచిగా ఆడదాం, మంచిగా ఆడి మనకంత ఒక పేరు తెచ్చుకుందాం. సో బాగా ఆడతారన్న ఒక చిన్న పేరన్న ఉంటుంది మనకి. సో అలా చాలామంది తెచ్చుకుంటారు కాబట్టి సో మనం ఈరోజు మన ప్రాక్టీస్ చేద్దాం, ఓకే? ప్రాక్టీస్ చేసి వీడియో ఒక 2 daysలో ఎడిట్ చేసి, 2 days 1 day కావచ్చు, 2 days కావచ్చు, లేదా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏం పెట్టకుండా డైరెక్ట్ వదిలేస్తా వీడియో. సో మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా, సపోర్ట్ చేస్తారు కూడా. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ డైరెక్ట్ మ్యాచ్ వీడియో కూడా పెడతాను నేను. మ్యాచ్కి వెళ్తా కదా, మ్యాచ్ వీడియో కూడా పెడతా. సో అది కూడా చూసేయండి, ఇది కూడా చూసేయండి. సో మన లెట్స్ గో, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? సో మొత్తానికైతే కెమెరా ఇక్కడ సెట్ చేశాను. సో ఇంతకుముందు అక్కడ సెట్ చేసి ఉండే. సో అక్కడ మనకి అంత బ్యాక్గ్రౌండ్లో అంత మంచిగా రావట్లేదు కాబట్టి సో ఇక్కడ సెట్ చేసే ఇప్పుడు. సో ఈ ఫ్రేమ్ బాగుంది అనుకుంటున్నా. సో మనం చేస్తే కూడా కనిపిస్తుంది అనమాట, నేను అక్కడ నుంచున్నా కాబట్టి. సో అక్కడ నుంచి నేను ఇప్పుడు చైర్ తీసేసి ఇక్కడ పెట్టేద్దాం. మన బుజ్జికొండ వచ్చేసాడు. సో మన బుజ్జికొండ వీడియో అనమాట, మన బుజ్జికొండ వీడియో. సో
ఇలా ఆడకండి, ఇటు నుంచి ఆడతాం అనమాట. చెప్పాను కదా వికెట్ అని, అది వికెట్. ఇది వచ్చేసి సో వికెట్ బాల్ అనమాట. సో అయితే వికెట్ నేను ఇక్కడ నుంచి ఉంటా. సో మీకు కనిపిస్తానని కోరుకుంటున్నాను. మొత్తానికి వచ్చేసి ఇది నా స్టాండింగ్, ఇది ఇలా ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్. సో వచ్చేసి ఇలా ఆడుతున్నా. సాక్స్ దీంట్లో రాయి పెట్టేసిన, ఇది ఒక దారం. సో నార్మల్గా రోజు ఇలాగే ప్రాక్టీస్ చేస్తా. సో ఇది మన వీడియో కాబట్టి సో ఇలా ప్రాక్టీస్ చేస్తున్నా. మన ఫుట్బాల్కి ఎలాగుందో మీరే చెప్పాలి. సో నా ఫుట్బాల్ బాగుందా లేదా. సో నార్మల్ డిఫెన్స్ నేర్చుకుంటారు కాబట్టి సో డిఫెన్స్ నేర్చుకో ఒకసారి. నాకు డిఫెన్సే. సో యాక్చువల్గా ఏంటంటే బాల్ ఆపడం నేర్చుకో ముందు. అది నాకు తెలీదు ఎలా నేర్చుకోవాలో, సో అదే నేర్చుకుంటున్నా. సో మీరు ఆయన సపోర్ట్ చేయాలి. ఓకే, సో రైట్, లెట్స్ గో. సో ఇలా ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట రోజు. మన ప్రాక్టీస్ అయితే ఇలా ఉంటుంది రోజు. సో ఇప్పుడు వచ్చేసి కాసేపు మాట్లాడుతున్నాం మరి. చలో, ఇంతటితో మన వీడియో సమాప్తం. ఓకేనా, చలో రైట్ వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ 2లో. సో పార్ట్ 2 ఏంటి ఉండదంటే ఇప్పుడు దీంతో సరిపెట్టాం కదా, అప్పుడు గ్రౌండ్లో చూపిద్దాం మనం బలం ఏంటి. ప్రాక్టీస్ చేసినంత కాదు. సో మన నాయిస్ వస్తుంది, అది మీకు అర్థం కాదనమాట. వీడియో కూడా అంత మంచిగా వాయిస్ రాదు. సో ఇగ్నోర్ చేసేయండి. సో బాయ్ బాయ్ అందరికీ.